నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ చిక్కిన జీహెచ్ఎంసీ డీఈఈ దశరథ్. 30,000 లంచంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ. మండపేట నియోజకవర్గం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారి నిర్లక్ష్యం. రాత్రి సమయంలో పీకల వరకు తగిలే వైర్లు. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. క్వాలిటీ క్లియరెన్స్ కోసం రిపోర్ట్ ఇచ్చేందుకు 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. జీహెచ్ఎంసీ డివిజన్ 2లో ఓ కాంట్రాక్టర్ రోడ్ నిర్మించాడు. బిల్లుల చెల్లింపు కోసం బంజారా హిల్స్ డివిజన్ క్వాలిటీ కంట్రోల్ డీఈఈ దశరథ్ వద్దకు ఫైల్ వెళ్ళింది. ఇందుకోసం దశరథ్ ఆ కాంట్రాక్టర్ను 30,000 లంచం అడిగాడు. మొదటి విడతగా కాంట్రాక్టర్ వద్ద 10,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చే సమయంలో మిగతా డబ్బు ఇవ్వాలని సూచించాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం 20,000 అందించగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. మండపేట నియోజకవర్గం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారి పరిధిలో ఎంతమంది చనిపోయినా నిర్లక్ష్యం కనబడుతూనే ఉంది. ఎందుకంటే గోల్ మార్కెట్ కాలభైరవ స్వామి వీధిలో రాత్రి సమయంలో పీకల వరకు తగిలే వైర్లతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నారులతో పాటు ఎవరు తిరిగినా ఆ వైర్లతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ నిర్లక్ష్యం ఇంకా ఎంతకాలమని అంటున్నారు ఆ మున్సిపాలిటీ ప్రజలు. కాకినాడ జిల్లా క్రీడా మైదానం స్విమ్మింగ్ పూల్లో ప్రమాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ చేస్తుండగా ఓ యువకుడు అపస్మారక స్థితికి వెళ్ళాడు. నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో అంబులెన్సులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాయి. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమి పాలయ్యారు. గాదె శ్రీనివాసులు నాయుడు కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి 10 మంది పోటీ చేయగా ఎలిమినేషన్లో 8 మంది పోటీ నుంచి నిష్క్రమించారు. చివరకు శ్రీనివాసులు నాయుడు, రఘువర్మ మిగలగా రెండో ప్రాధాన్యత ఓట్ల సాయంతో శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు సాధించి విజయం అందుకున్నారు. గాదె శ్రీనివాసులు నాయకుడుకు 12,035 ఓట్లు పోలయ్యాయి. గాదె శ్రీనివాసులు నాయుడు మూడోసారి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. గతంలో 2007, 2013లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందారు. తొలి రౌండ్లో ఫలితం తేలకపోవడంతో రెండో రౌండ్ కౌంటింగ్ నిర్వహించారు. రెండో రౌండ్లో అభ్యర్థి శివప్రసాదరావు, మూడో రౌండ్లో అభ్యర్థి పద్మావతి ఎలిమినేట్ అయ్యారు. అనంతరం 4వ రౌండ్ రాధాకృష్ణ, 5వ రౌండ్లో సత్యనారాయణ, 6వ రౌండ్లో శ్రీనివాసరావు, 7వ రౌండ్లో దుర్గాప్రసాద్, 8వ రౌండ్లో సూర్యప్రకాష్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. మొత్తం 20,783 ఓట్లలో 1000కి పైగా చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. మొత్తం 19,813 ఓట్లు లెక్కించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా రెండో ప్రాధాన్యత ఓట్లతో గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. దారితీసింది. ఈరోజు సిద్ధాంతపరమైనటువంటి విషయాలు వాళ్ళు విభేదించి వారు కంటెస్ట్ చేయడం వల్ల ఇంచుమించు 500 ఓట్లు రావడం వల్ల కొంత అది కూడా మైనస్ అయి ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఉపాధ్యాయ ఎన్నికల్లో అయితే మాత్రం రాజకీయాలు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని నేనైతే అనుకున్నాను. రెండో ప్రాధాన్యత ఓటు కూడా మీకు సపోర్ట్ చేయలేదంటారా? రెండో ప్రాధాన్యత ఓటు కూడా అంతా కలిసి 300 అలా కంటిన్యూ అవుతుందండి. 300 ఫస్ట్ ఓట్లు కూడా 300 తేడా వచ్చాయి, 264 అన్నమాట. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అదే 300 తేడా వచ్చాయండి. అదే వెరీ లిటిల్ బిట్ ఆఫ్ నేరో
డిఫరెన్స్ అన్నమాట. ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చాయి సార్ మీకు జనరలైజ్ చాలా ఎక్కువ ఇన్వాలిడ్ ఎన్ని వరకు వచ్చాయి మీకు? దగ్గర దగ్గర 1200 వరకు ఇన్వాలిడ్. 1200 అంటే ఏమనుకోస్తారు అంటే టీచర్స్ అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అంటే కసి మీద వేసారనుకుంటారా, అవగాహన లేకుంటారా? యాక్చువల్గా ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన టీచర్లకి ఆల్రెడీ 2-3 సార్లు ఓటు చేసే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఓట్లు ఎక్కువగా ఇచ్చారు. కూటమి పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతిష్టాత్మకం కాదండి, నా మీద అభిమానంతో ఇచ్చారు యాక్చువల్గా, అంతే తప్ప ఇప్పుడు వారం రోజుల్లో చేసేది ఏం కూడా టోటల్ మార్పు ఏమి జరిగిపోదు. అంతే నేను ఇద్దరు మాత్రం ఒకటే అంటున్నాను, ఉపాధ్యాయులు మేధావులు వాళ్ళు ఆప్షన్ ఏదైతే సెలక్షన్ ఉందో దాన్ని సరిసా వహిస్తానని మీ ద్వారా సార్. గ్రూప్ 2 ఇంపాక్ట్ ఏమైనా పడ్డదా సార్? గ్రూప్ 2 ఇంపాక్ట్ కూడా కొంచెం పడిందని గతంలోనే మాట్లాడుకున్నారు. దాని మీద ఏమన్నా అవకాశం ఉందా అనుకుంటున్నారా? మీ ఓటమి గల కారణం ఏమన్నా? దానికి దీనికి అది గ్రూప్ 2 అంటే అది జనరల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి వస్తుందండి, ఉపాధ్యాయుల ఎలక్షన్కి దానికి సంబంధం ఉండదండి. యాక్చువల్గా ఏంటంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా మైండ్లో ఉండుంటే వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వర్క్ చేసి ఉంటుంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను మాత్రం ఏంటంటే ఆ కోణంలో అసలు ఆలోచించాను. నెగిటివ్ ఏమనుకోవచ్చు సార్ ఉపాధ్యాయులు వచ్చిన తీర్పు? నా విషయంలో అయితే మాత్రం 100%. అంటే మీకు సపోర్ట్ చేసిన పార్టీల విషయంలో నెగిటివ్ ఉంది. కంప్లీట్ అవని అన్న చెప్పండి సార్. అంటే మీ విషయంలో అంటే విషయం అండి, నేనైతే డే 1 నుంచి ఆ రోజు గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఉపాధ్యాయులు వింటున్నానండి. కొంచెం కొత్త ఒక ఆకర్షణ ఉంటుంది కదా, మేడం గారు కొత్తగా రావడం, ఇది లేడీ అది ఓటు కూడా ఫాలో చేసిన ఉంటుందేమో చెప్పి నేను అనుకుంటున్నాను. ఉపాధ్యాయుల సమస్యల మీద అలుపెరగిన పోరాటం చేస్తారు, అయినా సరే వెనుకబడ్డారు కదా, ఎందుకు ఎక్కడ లోపం జరిగింది? అంటే ఒకటండి, హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు కూడా. ఎందుకంటే విద్యారంగంలో చాలా సమస్యలు ఉంటాయండి, అన్ని సమస్యలు ఓవర్ నైట్ తీర్చలేము. గత ప్రభుత్వం తాలూకా ఏదైతే కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ ఉందో అది నా తాలూకా వర్క్ స్టైల్ మీద పడిందని చెప్పి నేనైతే భావిస్తాను. యూటీఎఫ్ నుంచి మహిళా అభ్యర్థి లేకపోతే మీకు కలిసి వచ్చేది అంటారా? ఎందుకంటే రెండు కూడా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి సంఘాలు కాబట్టి దాంట్లో డిఫరెన్షియేషన్ లేకపోతే ఆ ఓట్లు కూడా మావే కదండి ఆటోమేటిక్గా. సార్ మొన్న ఎలక్షన్లో ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా వరకు కూడా బల్లగుద్దుగా ఎన్డీఏకి సపోర్ట్ చేశారు. ఈరోజు డైరెక్ట్గా అధికారంలో ఉండి సపోర్ట్ చేసినా అంటే ఓడిపోయారంటే అదేంటి కొంచెం వ్యతిరేకంగా ఉందనుకోవచ్చా? ఇప్పుడు రాజకీయ ప్రభుత్వానికి ఈ గెలుపుకి దయచేసి సంబంధం పెట్టొద్దండి. ఎందుకంటే వారు మా మీద అభిమానంతో ఇచ్చారు తప్ప వాడు డైరెక్ట్గా ఫీల్డ్లో దిగి నా దిగొట్టింది మా అభ్యర్థి అని చెప్పి వాళ్ళ అభ్యర్థిగా కాదండి, వాళ్ళు నాకు మద్దతు ప్రకటించారు. నేను ఉత్తరాంధ్ర సంబంధించిన 3 ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఈరోజు పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయిన ప్రక్రియ దాదాపు 8 గంటలు సాయంత్రం వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో గాదే శ్రీనివాస్ నాయుడు గారు ఎక్కువ ఓటు పొంది విన్నర్గా డిక్లేర్ చేయడం జరిగింది. మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలకైతే ఈసీ వారు ఒక పర్మిషన్ తీసుకుని మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనము 8:30 కల్లా పూర్తి అవగానే కూడా వెంటనే మనము పర్మిషన్ కోసం రాయడం జరిగింది. పర్మిషన్ రాగానే వారికి ఎలక్షన్ సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మీరు చూస్తే దాదాపు 10 మంది బరిలో ఉండేవారు. ఎన్నికల్లో 92.4% పైన ఓట్లు నమోదైనాయి. దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా జరగడానికి పూర్తి సహకారం అందించిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ప్రజల మధ్యలో తీసుకువెళ్ళి ఎక్కువ ఓటింగ్ శాతం రావడానికి అనుకూలంగా మనతో పాటు కలిసి పని చేసిన పాత్రిక సోదరిమార్లందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. పుష్కర ఘాట్ గోదావరి నది మధ్యలో బోటు బోల్తాపడి 3 వ్యక్తులు గల్లంతయ్యారు. 20 మంది కోటిలింగాల ఘాట్ నుంచి బయలుదేరి బ్రిడ్జ్ లంకకు వెళ్లారు. అయితే పడవలోకి నీరు చేరడంతో 8 మందిని ఒడ్డున దింపేశారు. మరో 12 మందిని తీసుకుని వస్తుండగా బ్రిడ్జి 7వ వంతెన దగ్గర గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు జారల సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 3 గల్లంతయ్యారు. వారిలో బోటు నడిపే మత్స్యకారుడు కూడా ఉన్నాడు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వారు రాజమండ్రి శివారు సింహాచల్ నగర్, భవానీపురం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.
నిర్మాణ రంగంలో ఉపయోగపడే ఇసుకను నిర్మాణదారులకు సరఫరా చేస్తుంటే తమ వ్యాపారం పట్ల పోలీసులు ఇబ్బందులు గురిచేస్తున్నారని ఇటుక వ్యాపారస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాడు కూకటపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును తన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇసుక వ్యాపారం చేస్తున్నామని, ఇప్పుడు పోలీసులు తాము ఇసుక సరఫరా చేస్తున్న వాహనాలను సీజ్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే పైనుండి ఆదేశాలున్నాయని సమాధానమిస్తున్నారని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇసుక సరఫరా కోసం డీడీ చెల్లించి పెద్ద లారీలలో తెచ్చిన ఇసుకను డంపు చేసి లారీ వెళ్ళలేని కాలనీలు, ఇండ్ల నిర్మాణాల వద్దకు ఆటోలలో, టిప్పర్లలో ఇసుకను సరఫరా చేస్తుంటే ఇప్పుడు వాటిని కూడా ఎంఆర్ఓ పోలీసులు సీజ్ చేసి ఇబ్బందులు గురిచేస్తున్నారని ఎమ్మెల్యేకు తెలియజేశారు. తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో శాండ్ సప్లై తీసుకుని దాంట్లోకి డంప్ చేసుకున్నారు. ప్లస్ 20,000 రూపాయల ఫైన్, ఎక్స్ట్రా పైసలు కూడా మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ గవర్నమెంట్కి డీడీ కట్టమంటే బ్యాంకులో కట్టేసి వేసాం. ఆ ఇసుక పోయింది, డబ్బులు పోయినాయి. 4 రోజులు బండిలో తీసుకురావడానికి 4 రోజులు తిరిగాం. ఎవరిని అడిగినా మాకు తెలియదు. పై ఆఫీసుని పైనుంచి ఆటోలు తప్పుతున్నారు. ఏ ఒక్కటి పరిష్కారం మాకు దొరకట్లా. ప్రతిరోజు దినదిన గండం అనే టైపే మాది. అక్కడ తిరిగి బండి తిప్పుదామంటేనేమో భయం పడుతుంది పట్టుకొని. ఈ రోజు దొరికిన డబ్బులు కడుతున్నాం, రేపు పొద్దున మళ్ళీ చేయాలంటే డబ్బులు లేవు, ఈఎంఐ కావాలంటే డబ్బులు లేవు. తినడానికి కూడా ఇంకా పరిస్థితి మరి ఘోరంగా అయిపోతుంది. బతకాలన్నా చావాలన్నా ఏదైనా నిర్ణయం ఒకటే చెప్తే ఈ గవర్నమెంట్ నుంచి మేము ఉండమంటే ఉంటాం, లేదంటే చావమంటే చావడం పరిష్కారం ఉంది. ఈఎంఐ కట్టలేదు, ఫైనాన్షియల్కి ఇచ్చి మేము చచ్చిపోవడమే కారణం, ఇంతకు మించి ప్రతి కారణం లేదు. గౌరవైన కూకట్పల్లి ఎమ్మెల్యే గారిని మేము వేడుకున్నాం, వచ్చి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. మా ఎందుకు దయ ఉంచి ఏదో పరిష్కారం తొందరగా తెలుస్తుంది. మేము చిన్న వ్యాపారం చేసుకుంటాం. చిన్న ఇసుక వేసుకున్న దాంట్లో ట్రాక్టర్తో, టాటా ఏసుతో, ఆటోలతో చిన్న గల్లీల్లో వ్యాపారం చేసుకుంటాం. అటువంటి మమ్మల్ని వచ్చేసి మొత్తం ఆటోలు, లారీలు ఇవంతా సీజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకని ప్రశ్నిస్తే వాళ్ళు మమ్మల్ని ఉల్టా ఏ బిల్లు ఉందా, మైనింగ్ బిల్లు ఉందా అని చెప్పేసి మమ్మల్ని కొంచెం బాగా ఇబ్బంది పడుతుంది. వచ్చేసి ఒక్కొక్క బండి మీద 5 మంది 6 మంది లేబర్లు, డ్రైవర్లు బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మా బండ్లన్నీ సీజ్ చేస్తూ ఉంటే మేము ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది మాకు అర్థమవుతుంది. సిఐ గారిని అడిగితే పైనుంచి ఆర్డర్ అని చెప్తారు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు పైనుంచి ఆర్డర్ అంటారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సమస్యకు పరిష్కారం ఏంటని దొరకదు. అందుకని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు చూస్తుంటే గత 93-94 నుంచి వేస్తున్నాం. 10 ఏళ్ళలో కూడా ఎప్పుడు కూడా ఎవరు పట్టుకోవడం కానీ అటువంటిదే లేదు. ఏదంటే పెద్ద బండి వెహికల్తో వస్తుంది, చిన్న గలీలోకి వెళ్ళకపోతే మా చిన్న టిప్పర్లు మేము ఏదైతే కొత్త బండ్లు తెచ్చుకొని ఫైనాన్స్ కట్టుకుంటా ఉన్నామో ఆ బళ్ళలో కొట్టుకొని సైట్లలో చిన్న సైట్లో 10 టన్నులు కావాలి, 5 టన్నులు కావాలి మా దగ్గరకు వచ్చి వాళ్ళు అడగడం జరుగుతుంది. మేము తీసుకెళ్ళి డంప్ చేసి వాళ్ళ దగ్గరికి అమ్మేస్తాం. ఇలాగా ఇప్పటి నుంచో జరుగుతుంది. గత 10 ఏళ్ళలో ఏనాడు కానీ ఒక పోలీసు వాళ్ళు వచ్చి కానీ, ఒక అమ్మాయి కానీ, ఒకళ్ళు కానీ ఎవరు వచ్చింది లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడైతే డంపు చేస్తే ఆ డంపుని సీజ్ చేస్తున్నారు. ఏదైనా బండ్లలో ఉంటే సీజ్ చేస్తున్నారు, లేదంటే డబ్బులు కనుక ఇచ్చామా పోల్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా ఒకవేళ ఎదిరించి మాట్లాడామా బండి సీజ్. ఇసుక వాళ్ళే ఎంఆర్ ఆఫీస్లో కాల్ చేసుకుంటున్నారు. గత 2 రోజులు 3 రోజుల క్రితం కూడా మా బండ్లు దొరికినాయి. జనాల రద్దీ అధికంగా లేని ఏటీఎంలే లక్ష్యంగా దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా రాజేంద్రనగర్లోని ఏటీఎం చోరీకి విఫల ప్రయత్నం చేశారు. రాజేంద్రనగర్లోని మధుబన్ కాలనీలో ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన దుండగులు అందులో నుంచి డబ్బు రాకపోవడంతో మిషన్కు నిప్పంటించారు. దీంతో అందులో ఉన్న 7 లక్షల విలువైన నగదు కాలి బూడిదయ్యింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. దొంగల కోసం ఎస్ఓటీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ చిక్కిన జీహెచ్ఎంసీ డీఈఈ దశరథ్. 30,000 లంచంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ. మండపేట నియోజకవర్గం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారి నిర్లక్ష్యం. రాత్రి సమయంలో పీకల వరకు తగిలే వైర్లు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.